రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూలో ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఒక షాకింగ్ కామెంట్ చేశారు. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల ఫలితాల గురించి. ఈసారి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా ఆయన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, ఘోరంగా ఓడిపోతుంది వైసీపీ అని ఆయన కామెంట్ చేశారు. ఇటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఎక్కడైనా తేజస్వి యాదవ్ కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, ఇటు ఏ రాష్ట్ర నాయకులైనా సరే ఓడిపోతాం, మాకు తక్కువ సీట్లు వస్తాయి, మేము ఈసారి ఓడిపోబోతున్నాం అని వాళ్ళు ఎప్పుడూ చెప్పరు. ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు 1, 2, 3 రౌండ్లు అయిపోయిన తర్వాత కూడా మేము గెలవబోతున్నాం, ఈ రౌండ్లో మాకు ఎక్కువ వస్తాయి అనే చెప్తారు తప్పితే ఎవ్వరు కూడా ఓడిపోతాం, మాకు తక్కువ సీట్లు వస్తాయని చెప్పరు అని చెప్పేసి ఆయన హాట్ కామెంట్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికంటే ఎక్కువ సీట్లు వస్తాయి, 175కు 75 గెలుచుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఇది అలాంటి కామెంట్సే, అలా మేకపోతు గాంభీర్యమే చెప్పేది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి అనేది కూడా అదంతా కాదు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం రాదు, వాళ్ళకి అన్ని సీట్లు రావు అని చెప్పి మాత్రం ఘంటాపథంగా ఆయన చెప్పారు. మరి ఈ నాయకులు ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం పోతుంది, నెక్స్ట్ తెలుగుదేశం కూటమి మాత్రం వస్తుందని మాత్రం ప్రశాంత్ కిషోర్ గారు హాట్ కామెంట్స్ చేశారు. అలాగే కేంద్రంలో 2019లో ఉన్నటువంటి గాలి మోదీ గారి సంబంధించి కానీ బీజేపీ గాలి మాత్రం వీస్తుంది. 2019లో ఏ విధమైనటువంటి గాలి ఉందో అలాంటి గాలి ఉంది, తగ్గలేదు. అలాగని పెరిగిందని అనుకోవడానికి పెద్దగా ఏం లేదు. కానీ సరే, వాళ్ళు అనుకున్నట్టు 400 సీట్లు రీచ్ కాకపోయినా మోడీ గారికి కానీ బీజేపీకి కానీ ఎక్కడా కూడా దేశంలో వాళ్ళ యొక్క అది తగ్గలేదు. ప్రజల్లో కూడా పూర్తి స్థాయి అంత వ్యతిరేకత ఏం లేదు. అలాగని చెప్పేసి ఈ సీట్లు చాలా తగ్గిపోతాయి లేదంటే ఎక్కువ వస్తాయని కాదు. 2019లో ఉన్నటువంటి వాతావరణం ఖచ్చితంగా బీజేపీకి ఉంది. అది అంతకంటే ఎక్కువైనా రావచ్చు సీట్లు, కానీ అంతే వస్తాయని కాదు, ఈ 400 వస్తాయని కాదు. మొత్తానికి బీజేపీ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు ఢిల్లీలో ఒక వార్తా సంస్థకు, ఒక న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు. మన తెలుగు రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం గురించి, తెలుగు రాష్ట్రంలో ఎవరు గెలుస్తారని, వైసీపీ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోతుందని ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా లోక్సభలో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకొని మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఖచ్చితంగా ఆయన నిర్మోహమాటంగా మీడియా ముందు చెప్పడం జరిగింది. మరి ఇది దేశమంతా చర్చించుకుంటున్న విషయమే, ఇందులో ఎలాంటి సందేహం ప్రజలకు కూడా లేదు.